ఫ్రెండ్స్, ఆచార్య 369 అకాడమీ డైలీ న్యూస్ పేపర్ కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఈరోజు మనం జూలై 7th న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి కరెంట్ అఫైర్స్లో ముఖ్యమైనటువంటి అంశాల గురించి చూద్దాం. సో దాంట్లో భాగంగా జూలై 7th మనకి న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి కరెంట్ అఫైర్స్లో మనం చూస్తే మొదటి అంశం పురమిత్ర యాప్ సమస్యలకు చెక్ అనేటువంటి పేరుతోటి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. దాంట్లో భాగంగా మనం చూస్తే దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాల గురించి మనం చర్చిస్తే పురమిత్ర యాప్ దీన్ని తణుకులో మే 15వ తేదీన సీఎం చంద్రబాబు స్వచ్ఛాంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. మే 15వ తేదీన పురమిత్ర యాప్ ను లాంచ్ చేయడం జరిగింది. ఇది ఒక ఏ ఆధారిత యాప్ అండి. ఏ ఆధారిత యాప్ పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలకు 119 రకాల సేవలను ఇది అందిస్తుంది. మరి దీంట్లో ఉన్నటువంటి ఏంటంటే మనకు ఉన్నటువంటి పట్టణాల్లో లేదా నగరపాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలను ఇది పరిష్కారం చూపిస్తుంది పురమిత్ర యాప్. దీని యాప్ లో మనకున్నటువంటి పరిశ్రమలు, చెత్త ఎక్కువైందా, వీధిలో దీపాలు లేవా, ఇలాంటి సమస్యలను మనం యాప్ లో కానీ అప్లోడ్ చేస్తే మనకు ఫిర్యాదు చేసినటువంటి 24 గంటల నుంచి 30 రోజుల్లోపు పరిష్కారం లభిస్తుంది. ఇదే పురమిత్ర యాప్ గురించి చూస్తే దీన్ని తణుకులో మే 15వ తేదీన సీఎం చంద్రబాబు గారు స్వచ్ఛాంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది ఒక ఏ ఆధారిత యాప్ పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలకు 119 రకాల సేవలను అందిస్తుంది. ఫిర్యాదు చేసినటువంటి 24 గంటల నుంచి 30 రోజుల్లోపు మనకు పరిష్కారం లభిస్తుంది. ఇది పురమిత్ర యాప్ గురించి చూస్తే ఇక్కడ నగరపాలక సంస్థలకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి ఈ యాప్ ను లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాన్ని గురించి మనం చూస్తే అండి నెక్స్ట్ అంశానికి వెళ్తే చాలా ముఖ్యమైనటువంటి విషయం చూడండి. స్టెల్త్ విమానాలు దొరికిపోతాయి అనేటువంటి ఆర్టికల్ తోటి హెడ్లైన్స్ తోటి మనకు ఒక ఆర్టికల్ రావడం జరిగింది. భారత తొలి ఫోటానిక్ రాడార్ ను సిద్ధం చేస్తున్నటువంటి భారతదేశం అనేటువంటి దాంతో ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఇదంటే భారత తొలి ఫోటానిక్ రాడార్ సిద్ధం. శత్రు గగనతలాల దాడి యత్నాలను మరింత ముందుగానే పసిగట్టేందుకు కీలక టెక్నాలజీని భారత ప్రభుత్వం సమకూర్చుకుంటుంది. శత్రు గగనతల దాడి యత్నాలను మరింత ముందుగా పసిగట్టేందుకు ఈ కీలక టెక్నాలజీని భారత ప్రభుత్వం సమకూర్చుకుంటుంది. ఏంటిది ఇది అంటే భారత తొలి ఫోటానిక్ రాడార్. ఈ రాడార్ ఎలా పనిచేస్తుందంటే రాడార్లను ఏమార్చే స్టెల్త్ యుద్ధ విమానాలను సైతం ఇది పసిగడుతుంది. ఓకేనండి. ఏంటిదండి, రాడార్లను ఏమార్చే స్టెల్త్ యుద్ధ విమానాలను ఇది పసిగడుతుంది. దీన్ని చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఏంటంటే బెంగళూరులోని డిఆర్డిఓ ఈ డిఆర్డిఓకి చెందినటువంటి ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ల్యాబ్ దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఏంటి స్టెల్త్ విమానాలు అంటే రాడార్లలో సులభంగా గుర్తించబడినటువంటి విమానాలు. విమానాలను స్టెల్త్ విమానాలు అంటాం. మరి ఈ స్టెల్త్ విమానాలను కూడా చూడండి అండి, ఈ స్టెల్త్ విమానాలు కూడా ఈ యొక్క ఫోటానిక్ రాడార్లు దొరికిపోతాయి. అటువంటి చైనా, అలాగే ఇజ్రాయెల్, అలాగే అమెరికాకు ఉన్నటువంటి ఈ యొక్క టెక్నాలజీ ఈ మధ్య కాలంలో డెవలప్ అవుతుంది. దాంతో భారతదేశం కూడా చేరింది ఈ ఫోటానిక్ రాడార్ లో. భారత తొలి ఫోటానిక్ రాడార్ దీన్ని డిఆర్డిఓ రూపొందిస్తుంది. ఈ రాడార్ లో స్టెల్త్ విమానాలు సైతం దొరికిపోతాయి. స్టెల్త్ విమానాలు అంటే రాడార్లలో సులభంగా గుర్తించబడినటువంటి విమానాలు. రాడార్లలో సులభంగా గుర్తించబడినటువంటి విమానాలు, ఆ టెక్నాలజీతో ఈ విమానాలు తయారు చేస్తారు. వాటిని స్టెల్త్ విమానాలు అంటాం. మరి ఈ స్టెల్త్ విమానాలు సైతం లేదా శత్రు గగనతల దాడి యత్నాలను రాడార్లను ఏమార్చేటువంటి స్టెల్త్ యుద్ధ విమానాలను ఇది పసిగడుతుంది. అటువంటి వ్యవస్థ ఈ తొలి ఫోటానిక్ రాడార్. ఫోటానిక్ రాడార్ శత్రు గగనతల దాడి యత్నాలను మరింత ముందుగా పసిగట్టేందుకు కీలక టెక్నాలజీని భారత ప్రభుత్వం సమకూర్చుకుంది. దీన్ని డిఆర్డిఓ, బెంగళూరులోని డిఆర్డిఓకి చెందినటువంటి ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ల్యాబ్ వారు దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇది దీంట్లో ముఖ్యమైనటువంటి అంశంగా మనం చూడవచ్చు. మరి నెక్స్ట్ విషయానికి వస్తే చూడండి, నెక్స్ట్ అంశం కొత్త పార్టీని ప్రకటించినటువంటి ఎలన్ మాస్క్ కొత్త పార్టీని ప్రకటించడం జరిగింది. టెస్లా అధినేత ఎలన్ మాస్క్
సో అమెరికాలకు స్వేచ్ఛ కల్పిస్తాను అని వెల్లడిస్తూ ఒక కొత్త పార్టీని ప్రకటించడం జరిగింది. టెస్లా అధినేత ఎలన్ మాస్క్, ప్రపంచ కుబేరుడిగా పేరున్నటువంటి ఎలన్ మాస్క్ అమెరికాలో ఒక కొత్త పార్టీని ప్రకటించడం జరిగింది. సో మూడవ పార్టీగా సో ఎలన్ మాస్క్ యొక్క పార్టీ, సో కొత్త పార్టీని ప్రకటించినటువంటి ఎలన్ మాస్క్, ఆ పార్టీ పేరేంటండి? ది అమెరికా పార్టీ. సో ద అమెరికా పార్టీగా ఎలన్ మాస్క్ దీన్ని పేరు పెట్టడం జరిగింది. అయితే అమెరికాకు ఈ పార్టీ తర్వాత, ది అమెరికా పార్టీ తర్వాత పోటీ చేసిన తర్వాత అధ్యక్షుడు అయ్యేటువంటి అవకాశం ఎలన్ మాస్క్ ఉంది అంటే లేదండి. కారణం ఏంటంటే చూడండి, అమెరికా రాజ్యాంగం ప్రకారం అమెరికాలో జన్మించినటువంటి పౌరులకు మాత్రమే అధ్యక్షుడిగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అమెరికా రాజ్యాంగం ప్రకారం. కానీ ఎలన్ మాస్క్ అమెరికా పౌరుడు కాదు, సో అమెరికాలో జన్మించలేదు. సో అమెరికా పౌరుడిగా జన్మించాలి అంటే అధ్యక్షుడు కావడానికి ఉన్నటువంటి అర్హతలు ఏంటంటే అమెరికా పౌరుడిగా జన్మించాలి, 35 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉండాలి. అధ్యక్షుడిగా ఎన్నికైన తేదీకి చూడండి కనీసం 14 సంవత్సరాల పాటు అమెరికాలో నివసించి ఉండాలి. ఈ అర్హతలు ఉంటేనే అధ్యక్షుడిగా అమెరికా రాజ్యాంగం ప్రకారం ఎన్నుకోబడతాడు. కానీ ఎలన్ మాస్క్ గవర్నర్ వరకు వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంది, కానీ అధ్యక్షుడిగా ఎన్నికేటువంటి ఛాన్స్ లేదనేటువంటి విషయం మనం గమనించాలి. సో ఇది ఎలన్ మాస్క్ యొక్క కొత్త పార్టీ, సో ద అమెరికా పార్టీ. సో అధ్యక్షుడిగా పోటీ చేసే అవకాశం ఎలన్ మాస్క్ లేదు. కారణం అమెరికా రాజ్యాంగం ప్రకారం అమెరికాలో జన్మించినటువంటి పౌరులకు మాత్రమే అమెరికా అధ్యక్షుడు అయ్యేటువంటి అవకాశం ఉంటుందండి. సో దీని గురించి చూస్తే, సో మరొక అంశం గురించి మనం మాట్లాడితే, మనం చూసాం ఆల్రెడీ. నెక్స్ట్ ఇక చూడండి. సో ఆధార్ ఫేషియల్ తోటి, మొబైల్ ఫోన్లో ఆధార్ ఫేషియల్ తోనే రేషన్ ఇచ్చేటువంటి సదుపాయం ప్రారంభించినటువంటి మొట్టమొదటి రాష్ట్రంగా నిలిచింది భారతదేశంలోని ఒక రాష్ట్రం, దాని పేరు హిమాచల్ ప్రదేశ్. సో ఈ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఆధారిత ముఖ ప్రామాణీకరణ వ్యవస్థను ప్రారంభించినటువంటి మొదటి రాష్ట్రంగా నిలిచింది భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్. అంటే మన ఫోన్లో ఉన్నటువంటి ఒక యాప్ను డౌన్లోడ్ చేస్తే సో ఆధార్ నెంబరు చూడండి, ఆధార్ నెంబర్ ద్వారా ప్రామాణీకరణ ముఖ వ్యవస్థను ప్రారంభించి సో రేషన్ దుకాణాల్లో ఆండ్రాయిడ్ ఫోన్లతోటి వినియోగదారులకు రేషన్ సదుపాయాన్ని కల్పిస్తుంది ఈ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం. సో ఫోన్తో ముఖం స్కానింగ్ వెంటనే రేషన్, దేశంలో మొదటి రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం గురించి చూస్తే. తర్వాత సో నెక్స్ట్ చాలా ముఖ్యమైనటువంటి విషయం చూడండి ఇక్కడ. సో సాక్షికి స్వర్ణం. సో భారత క్రీడాకారిణి సాక్షికి స్వర్ణం. బాక్సింగ్ ప్రపంచ కప్ లో భాగంగా కజకిస్తాన్ లోని ఆస్తానాలో జరుగుతున్నటువంటి ఈ బాక్సింగ్ ప్రపంచ కప్ 2025లో సో సాక్షికి, భారత క్రీడాకారిణి సాక్షి బాక్సింగ్ లో స్వర్ణాన్ని గెలుచుకుంది అనే దాంతో ఒక శీర్షిక రావడం జరిగింది. మనం దీని గురించి చూస్తే చాలా ఇంపార్టెంట్. ఇది బాక్సింగ్ ప్రపంచ కప్ భారత క్రీడాకారిణి సాక్షి స్వర్ణం సాధించింది. 54 కేజీల ఫైనల్లో యోస్లిన్ పెరేజ్, అమెరికాకు చెందినటువంటి యోస్లిన్ పెరేజ్ పై విజయం సాధించడం జరిగింది. ఏంటి ప్రపంచ కప్ బాక్సింగ్ గురించి మనం చూస్తే, సో 2025 ప్రపంచ కప్ బాక్సింగ్ మార్చి 31 నుంచి నవంబర్ 25 వరకు జరుగుతాయి. చాలా ఇంపార్టెంట్. 2025 ప్రపంచ కప్ బాక్సింగ్ మార్చి 31 నుంచి నవంబర్ 2025 వరకు జరుగుతాయి. మొదటి ఎడిషన్, రెండవ ఎడిషన్, ఫైనల్ ఎడిషన్ గా జరుగుతాయి. సో మొదటి ఎడిషన్ ఆల్మోస్ట్ అయిపోయిందండి. సో బ్రెజిల్లోని ఫోజ్ డో ఇగువాకులో ఈ మొదటి ఎడిషన్ మార్చి 31 నుంచి ఏప్రిల్ 5 వరకు ముగిసింది. ఓకేనా అండి. సో మొదటి ఎడిషన్ బ్రెజిల్లోని ఫోజ్ డో ఇగువాకులో మార్చి 31 నుంచి ఏప్రిల్ 5 వరకు మొదటి ఎడిషన్ ముగిసింది. రెండవ ఎడిషన్ జూన్ 30 నుంచి జూలై 7 వరకు జరిగింది. అంటే జూలై 7 వరకు కజకిస్తాన్ లోని ఆస్తానాలో జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఇది. కజకిస్తాన్ లోని ఆస్తానాలో జరిగింది. మరి ఫైనల్స్ ఎక్కడ జరుగుతాయంటే న్యూఢిల్లీలో జరుగుతాయి. సో భారతదేశంలో న్యూఢిల్లీలో సో జూలై 15 నుంచి నవంబర్ 22 వరకు ఈ ఫైనల్ ఎడిషన్ జరుగుతాయి. దాంట్లో కజకిస్తాన్ లోని ఆస్తానాలో జరిగినటువంటి 54 కేజీల 54 కేజీల ఫైనల్లో యోస్లిన్ పెరేజ్, అమెరికాకు చెందినటువంటి యోస్లిన్ పెరేజ్ పై భారత క్రీడాకారిణి సాక్షి స్వర్ణాన్ని గెలుచుకోవడం జరిగింది. సో ఆ శీర్షికతోటి మనకి ఇది రావడం జరిగింది. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే బాక్సింగ్ ప్రపంచ కప్ అనేది బ్రెజిల్. చూడండి ఒకసారి,
సో ఇక్కడ బ్రెజిల్లో, అలాగే కజకిస్తాన్లో, అలాగే భారతదేశంలో 3 దేశాల్లో నిర్వహించింది. ఇది ఇంపార్టెంట్. 3 దేశాలు. ఏ దేశాలు ఉన్నాయండి? బ్రెజిల్, కజకిస్తాన్, భారతదేశం. సో బ్రెజిల్లో మొదటి ఎడిషన్, రెండవ ఎడిషన్ కజకిస్తాన్, మూడవ ఎడిషన్ ఫైనల్ ఎడిషన్ ఎక్కడ జరుగుతుందంటే భారతదేశంలో జూలై 15 నుంచి నవంబర్ 22 వరకు ఈ ఎడిషన్ జరుగుతుంది. సో ఇది ఈ శీర్షికతోటి ఇది రావడం జరిగింది. ఇది దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాల గురించి మనం చూస్తే, మరి ఈరోజు మనం చూసినటువంటి అంశాల గురించి మరలా ఒకసారి మాట్లాడితే చూడండి. మళ్ళీ ఒకసారి ఫైనల్ గా మనం కన్క్లూజన్ చూద్దాం. సో పురమిత్ర యాప్ గురించి చూసాం. తణుకులో మే 15వ తేదీన సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వర్ణ ఆంధ్ర అనేటువంటి కార్యక్రమంలో భాగంగా దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది ఒక ఏఐ ఆధారిత యాప్. 119 రకాల సేవలను ఇది అందిస్తుంది. పట్టణాల్లో అలాగే నగరపాలక సంస్థల్లో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం అందిస్తుంది. ఈ సమస్యలను ఫిర్యాదు చేసినటువంటి 24 గంటల నుంచి 30 రోజుల లోపు దీనికి పరిష్కారం లభిస్తుంది. ఇది పురమిత్ర యాప్ గురించి మనం చూసాం. నెక్స్ట్ అండి, చాలా ఇంపార్టెంట్ అంశం, స్టెల్త్ విమానాలు సైతం దొరికిపోతాయనేటువంటి శీర్షిక రావడం జరిగింది. భారతదేశ ఏంటిది తొలి ఫోటానిక్ రాడార్, చాలా ఇంపార్టెంట్. తొలి ఫోటానిక్ రాడార్ సిద్ధమవుతుంది. శత్రు గంగాధర దాడి యత్నాలను ముందుగానే పసిగట్టేందుకు కీలక టెక్నాలజీని భారత ప్రభుత్వం సమకూర్చింది. సో అదే రాడార్లను ఏమార్చేటువంటి స్టెల్త్ యుద్ధ విమానాలు. స్టెల్త్ యుద్ధ విమానాలంటే చూడండి, స్టెల్త్ విమానాలంటే రాడార్లను సులభంగా గుర్తించబడని విమానాలు. రాడార్లలో సులభంగా గుర్తించబడని విమానాలు అంటే రాడార్లు సైతం గుర్తించబడినటువంటి విమానాలను ఈ ఫోటానిక్ రాడార్ గుర్తిస్తుంది. సో అది ఈ భారత తొలి ఫోటానిక్ రాడార్. దీన్ని ఎవరు డెవలప్ చేస్తున్నారంటే డిఆర్డిఓ డెవలప్ చేస్తుంది. ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ల్యాబ్ వారు దీన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. సో ఇది దీనికి సంబంధించినటువంటి అంశం గురించి మనం ఆల్రెడీ చూసాం. అలాగే ఎలన్ మాస్క్ యొక్క పార్టీ గురించి చూశారు. సో ఎలన్ మాస్క్ యొక్క పార్టీ పేరు ది అమెరికన్ పార్టీ. అయితే అధ్యక్షుడైనటువంటి అవకాశం ఎలన్ మాస్క్ లేదు. కారణం, అమెరికాలో జన్మించినటువంటి పౌరులకు మాత్రమే అమెరికా అధ్యక్షుడయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో అమెరికా అధ్యక్షుడు కావడానికి అర్హతలు ఏంటాయంటే అమెరికా పౌరుడిగా జన్మించాలి, అలాగే 30 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉండాలి. అధ్యక్షుడు అయిన తర్వాత అధ్యక్షుడిగా ఎన్నికైన తేదీకి కనీసం 14 సంవత్సరాల పాటు అమెరికాలో నివసించాలి. సో ఇవి వీటికి సంబంధించినటువంటి అంశాల గురించి చూస్తే, అలాగే ఫోన్తో ముఖం స్కానింగ్ వెంటనే దేశంలో మొదటి రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ అనేటువంటి అంశాన్ని గురించి కూడా మనం చూసాం. ఓకేనండి. సో ఆధారిత ముఖ ఆధారంగా రేషన్ సదుపాయాన్ని కల్పించినటువంటి మొదటి రాష్ట్రం ఏంటంటే హిమాచల్ ప్రదేశ్. చివరిగా మనం చూడండి బాక్సింగ్ ప్రపంచ కప్ గురించి చూసాం. సో బాక్సింగ్ ప్రపంచ కప్ 3 ఎడిషన్లు జరుగుతున్నాయి. సో మొదటి ఎడిషన్ బ్రెజిల్లో అయిపోయింది. సో రెండవ ఎడిషన్ కజకిస్తాన్. సో కజకిస్తాన్ రాజధాని ఆస్థానాలో జరిగింది. సో అది కూడా జూలై 7వ తేదీన కంప్లీట్ అయింది. అక్కడ జరిగినటువంటి బాక్సింగ్ లో 54 కేజీల ఫైనల్స్ లో యోస్లిన్ పెరేజ్ అమెరికాపై సాక్షి భారత క్రీడాకారిణి సాక్షి స్వర్ణ పతాకాన్ని గెలుచుకుంది. సో ఇది రెండవ ఎడిషన్. సో ఫైనల్ ఎడిషన్ గురించి చూస్తే జూలై 15 నుంచి నవంబర్ 22 వరకు న్యూఢిల్లీలో ఈ ఫైనల్ ఎడిషన్ జరుగుతుంది. ఇవి జూలై 7కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలండి. సో మరలా మనం జూలై 8 కరెంట్ అఫైర్స్ లో వచ్చినటువంటి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ తో మరలా మనం కలుద్దాం. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు ఫార్వర్డ్ చేయండి. కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి ప్రతి అంశాన్ని మీకు కవర్ చేయడం జరుగుతుంది. సో ఈ సదుపాయాన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోండి. సో మీ ఫ్రెండ్స్ కూడా దీన్ని షేర్ చేయండి. సో ఓకేనా అండి, థ్యాంక్ యూ, ఖుదాఫీజ్, ధన్యవాదాలు.